నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా సొంత నియోజకవర్గం కుప్పంకు వెళ్లిన చంద్రబాబు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, ప్రజలు. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా, కుప్పం సభలో చంద్రబాబు. మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు లేఖ. మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం నిబంధనలకు విరుద్ధమని లేఖలో పేర్కొన్న జగన్. అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారంపై దుమారం. ప్రమాణ స్వీకారం చివరిలో జై పాలస్తీనా అని అన్న ఓవైసీ. అభ్యంతరం తెలిపిన బీజేపీ ఎంపీలు. రికార్డ్స్ నుంచి ఓవైసీ వ్యాఖ్యను తొలగిస్తానని హామీ ఇచ్చిన స్పీకర్. సజ్జల, ఆయన అనుచరులపై సిఐడికి ఫిర్యాదు. నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని బద్రీనాథ్ సిఐడి డీఎస్పీకి ఫిర్యాదు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో గనులు దోచేశారని ఆరోపణ. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాతబస్తీలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం. ర్యాలీలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందంటూ విమర్శలు. బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు. వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని వ్యాఖ్య. షర్మిల కాంగ్రెస్ నుంచి బయటికి పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సిద్ధమని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్తో పేర్కొన్నట్లు వెల్లడి. నాకు మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పంలో పుడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు నియోజకవర్గంలో ఉండనున్నారు. సీఎంను చూడటానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. హంద్రినీవా కుప్పం బ్రాంచ్ కాలువను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వంలో కుప్పంపై కక్ష సాధించారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై మాజీ సీఎం జగన్ నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. చివరి దశకు చేరిన ప్రాజెక్టులను బీళ్లుగా మార్చారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి. 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. 11 సీట్లే గెలిచారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. కుప్పం నియోజకవర్గం ఉంది, నా సామాజిక వర్గం లేదు గాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం. 40 ఏళ్లుగా గెలిపిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో 8 మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం. ఇది ఒక చరిత్ర. 24 మందికి 8 మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4వసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను, అమరావతికి వెళ్లాను, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం, కేబినెట్ సమావేశం పెట్టుకున్నాం. తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్లైన కుప్పం దేవుళ్లని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం అసెంబ్లీ పద్ధతులకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లున్నారని జగన్ అన్నారు.
విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లి నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్ కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే లోకేష్ పరిష్కరించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాలలో భాగంగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వివిధ రకాల ప్రజలతో పాటు కార్మికులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో బారులు తీరుతున్నారు. సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తారని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన అనుచరులపై సిఐడికి ఫిర్యాదు అందింది. నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని బద్రీనాథ్ సిఐడి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో గనులు దోచేశారని ఆరోపించారు. సజ్జల అనుచరులు శ్రీకాంత్ రెడ్డి, ధనుంజయ రెడ్డి దౌర్జన్యం చేశారని, దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించినట్లు బద్రీనాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 60% ఓటింగ్తో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని కట్టబెట్టిన చరిత్ర భారతదేశంలో ఎక్కడా చూడలేదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ఆవేదన, ఆందోళనతో బాధపడుతున్నారని విమర్శించారు. నగరంలోని 10వ డివిజన్ ఫన్ టైమ్స్ రోడ్డు ఫన్ టైమ్స్ ఎదురుగా స్వయం ఉపాధి చేసుకునేందుకు ఇస్త్రీ బండ్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, ముమ్మినేని ప్రసాద్, జాస్తి సాంబశివరావు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వయం ఉపాధి చేసుకునేందుకు గద్దె రామ్మోహన్ తన స్వంత నిధుల ద్వారా తోపుడు బండ్లను సాయం చేశారు. అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ఆవేదన, ఆందోళనతో బాధపడుతున్నారని విమర్శించారు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదికను దుర్మార్గంగా కూల్చివేశారని తెలిపారు. రాజధానికి వెళ్లే దారి లేకుండా చేసేందుకు కుట్రల్లో భాగంగా మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని మండిపడ్డారు. గతంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సైతం రాష్ట్రంలో అవకాశాలు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఒకే సంతకంతో పింఛన్ 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. గతంలో 200 నుంచి 2000 రూపాయలు చేశారని గుర్తు చేశారు. 5 ఏళ్లలో పింఛన్ పెంచడానికి నానా తంటాలు పడ్డారని ధ్వజమెత్తారు. పార్టీ ఆఫీసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేదన, ఆందోళన బాధపడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి స్పీచ్లో ఏదైతే ప్రజావేదిక, అది ప్రజల సొమ్ముతో కట్టిన వేదిక, అది ప్రజల కోసం ఏర్పాటు చేసిన వేదిక, ఆ వేదిక నారా చంద్రబాబు నాయుడు గారు కట్టాలి కాబట్టి అది కోల్చాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి చూసుకుంటే ఇవాళ ఆయన ఆఫీసులు పగలగొట్టిన దానికి కానీ లేదా ఆఫీసులు నోటీస్ ఇచ్చిన దానికి కానీ సమాధానం దొరుకుతుంది. ఇవాళ మిగతా ఆఫీసుల గురించి నాకు తెలియదు కానీ మంగళగిరిలో కట్టిన ఆయన కేంద్ర కార్యాలయం రాజధానికి దారి లేకుండా చేయటానికి కుట్ర పని అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. ఇది అందరూ కూడా గమనించుకోవచ్చు. రాజధానికి దారి లేకుండా చేయటానికి స్పీడ్ యాక్సెస్ రోడ్లో అది భాగమైన ఆ భాగాన్ని అడ్డంగా ఆయన ఆఫీస్ కట్టేస్తే ఇక రాజధాని దారి ఉండదు, ఏదో మెలికలు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఆయన ఏ పని చేసినా కూడా కుట్రపూరితంగా. ఇప్పుడు పేదవారికి ఇళ్ల కోసం స్థలం ఇచ్చారు, ఇవ్వాలి కూడా, పేదవాళ్ళందరూ ఖచ్చితంగా ఇళ్ళు స్థలం. కానీ ఆయన పేదవారిని అడ్డం పెట్టుకొని ప్రధానమైన రాజధానిలో ప్రధానమైన భూభాగం అక్కడ అది రాజధానిని డిస్టర్బ్ చేయడానికి ఆలోచన చేశారు తప్ప పేదవాళ్ళ కోసం సైట్ ఇవ్వాలా అనే ప్రేమతో కాదు. అంటే ఆయన ఏ పని చేసినా కూడా రాజధాని అక్కడ ఉండకూడదు, రాజధాని డిస్టర్బ్ చేయాలనే కాన్సెప్ట్, దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం.
నియంత పాలనను ప్రజలు ఆమోదించారనే విషయం కూటమి గెలుపుతో మరోసారి స్పష్టమైందని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దిక్కులేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. నిన్న ఆయన బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయ్యారని చెప్పారు. షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటికి పంపిస్తే తన పార్టీని విలీనం చేయడానికి సిద్ధమని చెప్పారని తెలిపారు. ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 11 స్థానాలకి పరిమితమైంది. ఎన్నికల సమయంలో అన్ని స్థానాల్లో గెలుపు మాదే అని ధీమాతో ఉన్న వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. అసలు ఓటమి గల కారణం ఏంటి అని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైసీపీపై బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంత పాలనను ప్రజలు ఆమోదించరనే విషయం కూటమి గెలుపుతో మరోసారి స్పష్టమైందని బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఘన విజయం సాధించింది. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. 18 స్థానాలు గెలిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది, కానీ వైసీపీకి అవి కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో దిక్కులేని పరిస్థితుల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. నిన్న ఆయన బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయ్యారని చెప్పారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీని విలీనం చేయడానికి సిద్ధమని చెప్పారని ఆయన తెలిపారు. వాళ్ళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో చిట్టినగర్లో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాజల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి నగర ఉత్సవం ఘనంగా జరిగింది. నగరోత్సవంలో గరుడ వాహనంపై అధిరోహించిన స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశం చెందారు. దేవస్థానంలో శ్రీవారి త్రయోదశ బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజున ఉదయం స్వామివారికి నిత్య హోమము, బలిహరణ, మహాశాంతి హోమము, స్వామివారికి శ్రీపుష్పయాగము కార్యక్రమములు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి నగరోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులతో కోలాట ప్రదర్శన, గరిడి సేవ వంటి కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నగర ఉత్సవం జరిగింది. ఈ నగరోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొనడం జరిగింది. హైకోర్టు డీఎస్పీ శ్రీనివాసరావు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల్లో ఉన్నటువంటి ఉత్సవమూర్తులను నగరోత్సవాల ద్వారా గ్రామంలో, నగరాలలో ఉన్నటువంటి ప్రజలకి స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించేటువంటి మహోన్నత సంప్రదాయం అనాదిగా వస్తుందని, నగరోత్సవాలు మన దేశంలో అత్యంత వైభవంగా జరుగుతాయని అన్నారు. స్వామివారి నగరోత్సవాన్ని అన్ని ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్ల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మరుపిళ్ల సత్యనారాయణ, బేవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి పొట్నూరి రాజా, కార్యవర్గ సభ్యులు మజ్జి శ్రీనివాసరావు, పోతిన బేసికంఠేశ్వరుడు, శ్రీమతి తమ్మిన సూర్యకుమారి, ఈది ఎల్లారాజారావు, మజ్జి ఈశ్వర్రావు, కామందుల నరసింహారావు, పోతిన వెంకట ధర్మారావు, పిల్లా విజయ్ కుమార్, బేవర సాయి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలోని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి డివిజన్ పర్యటనలో భాగంగా హేమాసింగ్ వీధిలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యర్థ పదార్థాల చెత్తను టబ్లో వేసి కార్పొరేషన్ సిబ్బందికి ఇవ్వవలెనని, కాలువల్లో చెత్త వేయరాదని, మురుగునీరు నిల్వ ఉంచకుండా శుభ్రం చేసుకోవాలని కోరారు. నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందుతాయి, వాటి వలన అనారోగ్యాలు కలుగుతాయని, వర్షాకాలం వస్తున్నందున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డివిజన్ వాసులను కోరడం జరిగిందని పేర్కొన్నారు. 8 గంటల వరకు ఆ సొంతలో మీటింగ్ వేసి వారి సమస్యలు తెలుసుకోమని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మరి ఈరోజు ఈ సొంతలో యాంత్రిక సొంతలో రావడం జరిగింది. అదేవిధంగా రేపు 1వ తారీఖు పెన్షన్ ఇంటికి వచ్చేస్తారు. పెన్షన్లో రావాల్సిన వాళ్ళు చూసుకున్నాం, ఇంటికి వచ్చేస్తారు. అది కూడా 3,000 పెన్షన్ని 4,000 చేసి 3 నెలలు బట్టి ఇస్తారనగా 7,000 ఇస్తారు. ఈ నెల ప్రతి నెల మాత్రం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు చంద్రబాబు గారు. ఇది క్యాబినెట్ కూడా సచివాలయ సిబ్బంది వస్తారు. క్యాబినెట్ మీటింగ్ కూడా ఓకే అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆయన ఇచ్చే మాట కోసం చాలా ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే అన్నీ కూడా అమలు చేసే విధంగా కూడా ముందుకెళ్తారని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకొక విషయం ఏంటంటే మీ అందరినీ కూడా ఇవాళ మీటింగ్కి ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మరి మీరు కూడా మీ బాధలు మీరు చెప్పారు. ఇక్కడ కార్పొరేటర్గా ఉద్యోగస్తులుగా కొన్ని బాధలు ఉన్నాయి. ఏంటంటే మీరు చెత్త కాలంలో ఇవ్వకండి దయచేసి, ఎందుకంటే కాలానికి అనుగుణంగా మనం అందరం నడవాలి. వాళ్ళ దోమల సీజన్ వచ్చేసింది. దోమలో మరి కాలంలో ఎప్పుడైతే కాలం ఆగిందో అప్పుడు దోమలు పెరిగే అవకాశం ఉంది. టైర్లో కానీ ట్యూబుల్లో కానీ రకరకాలుగా మన ఇళ్ళ మీద కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటాం, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన ఆరోగ్యం మన చేతుల్లో, మీరందరూ కూడా గ్రహిస్తారని, అదేవిధంగా కూడా మరి దోమల ముందు అయితే దోమలు ఉన్నాయని ఇందాక ఎవరు చెప్పారు. ఆ దోమలు కూడా కంట్రోల్ చేసే విధంగా కూడా మరి ఈరోజు గురువారం రోజు గురు శుక్రులు మరి దోమల ముందు వస్తారు. రావాలి అంటే ఈరోజే పిలిపిస్తారని ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా కూడా మీ అందరూ కూడా ఈ రకంగా సహకరిస్తారని, మంచినీళ్ళు కూడా ఇప్పుడు బాగానే వస్తాయమ్మా, ఇంకా ఇబ్బంది వాటర్ బాగానే వస్తుంది. మరి మీ అందరూ సహకారంతో డివిజన్ మోడల్ డివిజన్గా చేయాలనే తాపత్రం అయితే నాకు ఉంది. కృష్ణా నది పక్కనే ఉన్న నగరంలో మాత్రం మంచినీటి కొరతతో అపరిశుభ్రత, నీటి కోరల్లో ప్రజలు అల్లాడుతున్నారని కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల అత్యవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవటం దురదృష్టకరమని అన్నారు. మంగళవారం 50వ డివిజన్ సిఎస్ఐ చర్చ్ సెంటర్లో మంచినీటి కొరత నివారించాలని, కలుషిత మంచినీటి సరఫరా నిరోధించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ, నగరంలో ప్రజలు మంచినీటి కొరతతో, కలుషిత నీటిని సరఫరా వల్ల అనేక సమస్యల వల్ల ప్రజలు సతమతమవుతున్నారని అన్నారు. కలుషిత మంచినీటిని త్రాగి ఇప్పటి వరకు డయేరియా వంటి వ్యాధుల బారిన పడి 15 మంది చనిపోయారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నగరంలో మంచినీటి సరఫరాను మెరుగుపరిచి నీటి కొరతను అరికట్టాలని, లేకుంటే కార్పొరేషన్ కార్యాలయాలు ముట్టడి చేస్తామని తెలిపారు. విజయవాడ నగరం కృష్ణానది పక్కనే ఉన్నా కానీ ఈరోజు విజయవాడ నగర ప్రజలకి తాగునీటికి ఇబ్బందులు గురవుతున్నారు. కనీసం అరగంట రావడం గొప్ప అయిపోతుంది. మంచినీళ్ళు, పరిశుభ్రమైన నీళ్ళు లేకపోవడం వల్ల గత నెలలో కాలుష్యం కోరల్లో డయేరియాతో దాదాపు 15 మంది విజయవాడ నగరంలో మరణించారు. వందల సంఖ్యలో హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డయేరియా విస్తరించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మంచినీటికి సంబంధించినటువంటి రంగునీరు వస్తుంది, మంచినీరు ఇవ్వమని మొరపెట్టుకున్న పట్టించుకునే నాదుడు లేడు. మరోవైపు ఉన్నటువంటి రిజర్వాయర్లు, అది గాంధీజీ రిజర్వాయర్ కానీ, వించిపేట రిజర్వాయర్ కానీ, చేపల మార్కెట్ రిజర్వాయర్ కానీ, గొల్లపాలెంగేట్ రిజర్వాయర్లు కానీ, నగరంలో అనేక రిజర్వాయర్లు ఈరోజు నిన్నట్ల సగం నీళ్ళే వస్తున్నాయి. 16 అడుగులు వించిపేట రిజర్వాయర్కి 8 అడుగులే వస్తుంది. 3 మీటర్లు నిండాల్సినటువంటి మరి గాంధీజీ రిజర్వాయరు 2 మీటర్లే వస్తుంది. ఎందుకని ఇలాగా నీళ్లు కృష్ణానదిలో నీళ్లున్నా విజయవాడ ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నారనేది ఈరోజు పాలకులు సమాధానం చెప్పాలి. అలాగే అధికారులు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. లీకేజీలు అవుతున్న పైపుల్ని బాగు చేయమన్నా కానీ సిబ్బంది లేరని చెప్పి రోజులు నెలల తరబడి కూడా పెండింగ్ పెట్టేస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో మరి 43 లక్షల రూపాయల విలువైన వాటర్ పైప్ లైన్ పనులు మంజూరయ్యి 3 ఏళ్ళు అవుతున్న పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. ఈ విషయాల మీద మున్సిపల్ కమిషనర్ గారికి స్వయంగా వినతి పత్రాలు ఇచ్చిన స్పందన మాత్రం నామాత్రంగా ఉంది.
మాజీ కార్పొరేటర్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా ప్రజలు కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు నోచుకోలేదని, వాటిని కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని అన్నారు. అనంతరం ఖాళీ బిందెలతో పెద్ద ఎత్తున మహిళలు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పారిశుద్ధ్యం చూస్తే కూడా నామమాత్రంగానే ఉంది. ఎవరైతే రిటైర్డ్ అయ్యాడో వాళ్ళని ఆ స్థానంలో మళ్ళీ వేసుకునే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం మారినా ప్రజలు చేసే తీరు మాత్రం ఒకేలా ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, వీళ్ళు చేయలేదు వాళ్ళు చేస్తారని భ్రమలు కలిపి ప్రజలందరూ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినా కానీ ఈ రోజున మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి మీ సమస్యలు ఏంటి అని అడిగే నాదుడు లేడు. ఎందుకని ఇంత చేటుగా గెలిపించుకొని మీ మీద నమ్మకం కలిగినప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. మీరు పనిచేస్తారని నమ్మకంతో మిమ్మల్ని గెలిపించుకుంటే ఈ రోజున వాటర్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మరి మీరు వచ్చి ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ ఇక్కడ బీజేపీ నాయకుడు గెలిచినప్పుడు వాళ్ళ మేము చెయ్యం, మేము బాగా చేస్తాము. ఒక్కసారి చూడండి, మమ్మల్ని గెలిపించమని వాళ్ళని గెలిపిస్తే ఒక్కసారి చూశారు. మీరు కూడా ఒక్కసారి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించండి, మేము కూటమిని గెలిపించమని చెప్తే గెలిపించారు. గెలిపించిన తర్వాత మీరు కూడా అదే పద్ధతిలో పోకుండా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మీకు ఉంది. మేము కమిషనర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము, స్పందన లేదు. ఆఫీసర్లకు ఫోన్ చేస్తున్న స్పందన లేదు. ఈఏ గారు కొత్తగా మారారంటే అక్కడ ఇచ్చాము, స్పందన లేదు. అందుకే ఈ రోజున ఎక్కడ స్పందన లేదు కాబట్టి ప్రజల మధ్యకు వచ్చి ఈ రోజున ధర్నా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి పక్ష నేతలను అక్రమంగా అరెస్టు చేయించి జైల్లో పెట్టారని వక్తలు పేర్కొన్నారు. జైల్లో ఉన్న నాయకులను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎమర్జెన్సీ విధించే ప్రజాస్వామ్యాన్ని ఇందిరాగాంధీ కూనీ చేశారన్నారు. పాతబస్తీ కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో ఎన్టీఆర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ కాలంలో జరిగిన సంఘటనలపై కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యమూర్తి, బీజేపీ అర్బన్ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయంలో పక్ష పార్టీల నేతలను అక్రమంగా అరెస్ట్ చేయించి జైల్లో చిత్రహింసలు పెట్టారని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్యం విరుద్ధంగా ఈ చీకటి రోజులను ఇందిరాగాంధీ నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారో ఈ సందర్భంగా వారు విద్యార్థులకు వివరించారు. సందర్భాన్ని మన ప్రజాస్వామ్యాన్ని పొందుతున్న సందర్భాన్ని మనం పురస్కరించుకొని మనం భావితరాల వాళ్ళకి ఈ విషయాలు తెలియజేసే ఉద్దేశంతో మళ్ళీ ఎప్పుడు కూడా ఇటువంటి ఎమర్జెన్సీ పెట్టేటువంటి సాహసం ఏ నాయకులు చేయకుండా మనం ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ దినాన్ని మనం జరుపుకుంటున్నాం. మనం ఈ రోజున ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం అనేక మంది మన కార్యకర్తలు లక్షలాది మంది జైలుకు వెళ్తాం, లాఠీ దెబ్బలు తింటాం, అనేక స్థితిగతులు గురి కావడం జరిగింది. ఎమర్జెన్సీ డే అనేది ఒక చీకటి రోజు. అలాంటి రోజు రాజకీయాల్లో దేశ చరిత్రలో మళ్లీ పునరావృతం కాకూడదనేటువంటి ఉద్దేశంతో ఆనాటి ఎమర్జెన్సీ డే కారణాల్లో జరిగినటువంటి దుర్మార్గాలను, అక్రమ అరెస్టులను భావితర ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రతి ఏటా కూడా ఎమర్జెన్సీ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సత్యమూర్తి గారు ఇచ్చేశారు. నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటిని ప్రజలు నిర్భయంగా తాగవచ్చుననే ధైర్యం కల్పించాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు కోరారు. నీటి కాలుష్యాన్ని అరికట్టడం కోసం పాత నీటి పైప్ లైన్లను మార్చి హెచ్డీ పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు. నగరంలో దాదాపు 50% మంది ప్రజలు బోరు నీరుపై ఆధారపడుతున్నారని తెలిపారు. విజయవాడ నగరంలోని నీటి కాలుష్యాన్ని అరికట్టడం కోసం పాత నీటి పైప్ లైన్లు మార్చి హెచ్డీ పైప్ లైన్ను ఏర్పాటు చేయాలని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. విజయవాడ పుష్ప హోటల్ సమీపంలో ఉన్న బెల్లపు శోభనాద్రి గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రకాశం బ్యారేజీ రిజర్వాయర్ మీద ఆధారపడకుండా ప్రత్యేకంగా 5 టీఎంసీ వరద నీటిని ఆపుకునే విధంగా కృష్ణానదిపై చెక్ డ్యాంను నిర్మించాలన్నారు. నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటిని ప్రజలు నిర్భయంగా త్రాగవచ్చుననే ధైర్యం కల్పించాలన్నారు. నగరంలో దాదాపు 50% మంది ప్రజలు బోరు నీరుపై ఆధారపడుతున్నారని, నగరపాలక సంస్థ అధికారులు వీరికి కృష్ణానది జలాలనే సరఫరా చేయాలని కోరారు. వరద నీటిని నిల్వ చేసుకునే విధంగా నదిపై చెక్ డ్యాం నిర్మించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో నీటి సమస్య అనేది నానాటికి జటిలమవుతూ వస్తూ ఉంది. ఎక్కడ పట్టినా కూడా నీరంతా రంగుమారి వస్తుంది.
చాలా చోట్ల నీరు కలుషితం అయ్యి ఆ నీళ్లు తాగి ఇప్పుడు దాదాపు 10 మంది దాకా చనిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సమస్యకు పరిష్కారం అనేటువంటిది కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ సమస్య మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా భావిస్తుంది ఏంటంటే 2 విధాలుగా ఈ సమస్య అనేటువంటిది వస్తూ ఉంది. మొదటిది, విజయవాడ నగరంలో ఉన్నటువంటి పైపులన్నీ కూడా పాతకాల పైపులు. ఈ పాతకాల పైపులు అనేటువంటివి సిమెంట్ పైపులు వేసారు అప్పట్లో. అవి చాలా పాత అయిపోయినాయి, దశాబ్దాల కాలం అయిపోయింది. అవి అక్కడక్కడ పగిలిపోయి రంధ్రాలు పడి అవి మురికి నీటిని పీల్చుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇది మొదటిది, ఈ పైపుల సమస్య. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏమిటి? ఈ పైపులు అనేటువంటివి మార్చాలి. ఈ పైపులు మొత్తం మార్చి విజయవాడ నగరం మొత్తం మార్చి హెచ్డి పైపులు అనేటువంటివి వేయాలి. ఈ హెచ్డి పైపులు వేయాలంటే నగరపాలక సంస్థ దగ్గర డబ్బులు ఉండవు, చాలా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసాం. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి గారికి, అలాగే జలవనరుల శాఖ మంత్రి గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీలకి, వీళ్ళందరికీ మొత్తం మన మున్సిపల్ కమిషనర్తో సహా 8 మందికి రాసాం ఇవి కావాలి అని చెప్పని. రెండవది, విజయవాడ నగరానికి నీటి వనరు కూడా సమస్య. విజయవాడ నగరానికి ఇవాళ రోజున 14 లక్షల జనాభా ఉన్నారు. ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మినిమం 150 లీటర్లు ఇచ్చినా కూడా 2.8 టీఎంసీలు అవుతుంది. నగర ప్రజలకి శుభ్రమైన తాగునీటిని అందించాల్సిన బాధ్యత కార్పొరేషన్ది. మరి అటువంటిప్పుడు ప్రధాన బాధ్యతనే కార్పొరేషన్ వాళ్ళు కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇవాళ పట్టణంలో డయేరియా ప్రబలింది, ఎంతోమంది చనిపోయారు. ఇంకా చాలా ప్రదేశాల్లో డ్రైనేజీ వాటరు, డ్రింకింగ్ వాటర్ 2 మిక్స్ అయిపోయి నీళ్లు పట్టుకుంటుంటే పైపుల్లో వాసన వచ్చేస్తున్నాయి. మరి కనీసం ఆ నీళ్లు స్నానం చేయటానికి కూడా ఉపయోగకరంగా లేకుండా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ వాళ్ళు ప్రజలకు తాగునీటిని అందించగలరా లేదా? ఖచ్చితంగా అందించాలనే ఉద్దేశంతో మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా దీనికి సంబంధించి మంత్రులకు కానీ, సెక్రటరీలకు కానీ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ కూడా మెమరాండమ్స్ ఇవ్వడం జరిగింది. సార్, నేను మా స్నేహితుడు కలిసి బైక్పై వస్తూ ఉండగా మాపై 3 దాడి చేసి మా దగ్గర బ్యాగ్ ఎత్తుకుపోయారు. అందులో 2.5 కిలోల బంగారం ఉంది. మాకు గాయాలయ్యాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తాడేపల్లి పట్టణ పోలీసులకు ఓ వ్యక్తి చెప్పిన మాటలు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ సమయానికి గస్తీలో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. సినీ పక్కీలో జరిగిన ఈ ఘటన పోలీసులను ఉరుకుల పరుగులు పెట్టించింది. కానీ తమకు ఫోన్ చేసిన వ్యక్తే అసలు నిందితుడు అని తమ విచారణలో తేల్చారు. తెలుగు ఖ్యాతి మరింత విస్తరిస్తోంది. ఏపీటీజీ ఎంపీలే కాకుండా టీఎన్ కృష్ణగిరి కాంగ్రెస్ ఎంపీ కె గోపీనాథ్ పార్లమెంట్లో తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. సభకు నమస్కారం. భారత పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతాను. జై తమిళనాడు అంటూ ఆయన ప్రమాణం చేశారు. కృష్ణగిరి కుప్పం ప్రాంతానికి సమీపంలో ఉండటంతో అక్కడ తెలుగులోనూ మాట్లాడతారు. సభకు నమస్కారం. కె గోపీనాథ్ అనే నేను భారత పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నండ్రి వనకం. జై తమిళనాడు. శ్రీ మణి ఏ.
లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం అనంతరం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ జై పాలస్తీనా అనడం దుమారం రేపింది. అధికార పక్ష నేతలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చాలాసేపు రసాభాస కొనసాగింది. ఆ వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు శాంతించారు. వ్యాఖ్యల తొలగింపు అనంతరం యథావిధిగా సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగింది. నహ్మదుహు నుసల్లి అలా రసూలుల్ కరీం అమ్మాబాద్ फ़ाउज़ बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। मैं असदुद्दीन ओवैसी, जिसे लोकसभा का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ उठाता हूँ कि मैं भारत की आइन पर जो क़ानून के मुजब तय पाया है एतक़ाद रखूँगा, उसका वफ़ादार रहूँगा। मैं भारत के इक़्तिदार आला और सालिमियत को बरकरार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफ़ादारी से अंजाम दूँगा। जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, तकबीर, अल्लाहु अकबर। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా సొంత నియోజకవర్గం కుప్పంకు వెళ్లిన చంద్రబాబు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, ప్రజలు. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా కుప్పం సభలో చంద్రబాబు. మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్రుడుకు లేఖ. మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం నిబంధనలకు విరుద్ధమని లేఖలో పేర్కొన్న జగన్. అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారంపై దుమారం. ప్రమాణ స్వీకారం చివరిలో జై పాలస్తీనా అని అన్న ఓవైసీ. అభ్యంతరం తెలిపిన బీజేపీ ఎంపీలు. రికార్డ్స్ నుంచి ఓవైసీ వ్యాఖ్యను తొలగిస్తానని హామీ ఇచ్చిన స్పీకర్. సజ్జల, ఆయన అనుచరులపై సిఐడికి ఫిర్యాదు. నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని బద్రీనాథ్ సిఐడి డీఎస్పీకి ఫిర్యాదు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో గనులు దోచేశారని ఆరోపణ. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాత బస్తీలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం. ర్యాలీలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందంటూ విమర్శలు. బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు. వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని వ్యాఖ్య. షర్మిల కాంగ్రెస్ నుంచి బయటికి పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సిద్ధమని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్తో పేర్కొన్నట్లు వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.